హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు నేను మామిడికాయ పచ్చడి పెట్టబోతున్నాను. అయితే దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. మామిడికాయ పచ్చడికి కావలసినటువంటి పదార్థాలండి. ఇవి మామిడికాయ ముక్కలు, పల్లి నూనె, అంటే ఇందులో నువ్వుల నూనె కూడా పోసుకోవచ్చు, కానీ నేను పల్లి నూనె పోస్తున్నాను. తర్వాత మెంతులు వేయించి పొడి చేసుకోవాలి. అదేవిధంగా జీలకర్ర వేయించి పొడి చేసుకోవాలి. నేను కొన్ని మెంతులు వేస్తున్నాను దీంట్లో, కొన్ని శనగలు కూడా వేస్తున్నాను. ఉప్పును, రాళ్ళ ఉప్పు నేను మిక్సీలో వేసి పొడి చేసుకొని పెట్టుకుంటానండి, మామూలు ఉప్పు వేయను నేను. తర్వాత ఆవపిండి, తర్వాత కారం. ఇవి వీటికి కావలసినటువంటి పదార్థాలు. 4 కిలోల మామిడికాయ ముక్కలండి. అయితే ఈ మామిడికాయ ముక్కల్లో ముందు నేను పచ్చి నూనె వేసేసి కొంచెం పెడుతున్నాను. ఇవి మంచిగా ఈ నూనెలో నానతాయి అన్నమాట. ఈ నూనెలో వీటిని నాననివ్వాలి. పచ్చి నూనె కలిపేసేసుకొని వీటిని ఒక పక్కకి పెట్టుకుందామండి. పెట్టుకున్న తర్వాత ఇంకొకటి తీసుకొని, ఇవి 4 కిలోల ముక్కలు కాబట్టి నేను కిలోకి 1/2 కిలో చొప్పున వేస్తానండి. ఉప్పు కానీ, కారం కానీ, ఆవపిండి కానీ ఏవైనా కూడా ఇవన్నీ ఇందులో వేసుకొని మనము దానికి పెట్టుకుందాం అనమాట. 1/2 కిలో లెక్క అనమాట. ఇవి 4 వేసుకోవాలండి. 2, 3, 4 అంటే 4 కిలోలు కదా, కిలోకి 1/2 కిలో 4 అయినాయి. తర్వాత దీంట్లో ఆవపిండి కూడా అదే విధంగా 4 వేసుకోవాలి. 2, 3, 4. అయితే అందరు కూడా ఆవపిండి ఎక్కువ వేసుకోవద్దు అని చెప్పి అనుకుంటారు, కానీ ఆవపిండి ఎక్కువ వేయడం వలన పచ్చడికి బాగా టేస్ట్ వస్తుంది, ముక్క కూడా మెత్తపడకుండా ఉంటుంది. తర్వాత ఆవాలు ఆరోగ్యానికి చాలా మంచిదండి. కాకపోతే ఈ ఎండాకాలంలో కొంచెము వేడి అంటారు కదా ఆవాలు, అంతేనండి. ఇప్పుడు కారం కూడా, ఈ కారం నేను ఎర్ర మిరపకాయలు లావుగా పొట్టిగా ఉంటాయి చూడండి, ఆ మిరపకాయలు పట్టించానమాట. కారము చాలా ఎర్రగా ఉంటుంది, కారం తక్కువ ఉంటుంది, ఎరుపు ఉంటుంది అనమాట. ఇవి కూడా 4 వేసుకోవాలి ఇందులో. నాలుగు వేసుకో, 2 అయినాయి కదా. ఇది ఇది కారం కొంచెం తక్కువ ఉంటుంది కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకున్నా కూడా పర్వాలేదండి, కానీ నేను వేయట్లేదు. ఇప్పుడు జీలకర్ర పొడి ఒక 2 స్పూన్లు వేసుకుందామండి. మెంతి పొడి, మనం ఆల్రెడీ మెంతులు కూడా వేస్తున్నాం కదా, అందుకని చెప్పి 1 స్పూన్ మాత్రమే మెంతి పొడి వేశాను. ఇప్పుడు ఇందులో ఇవి మెంతులు వేసేసాను, ఇందులో కొన్ని శనగలు కూడా వేసాను అనమాట. అయితే కిలోకి 1/2 కిలో చొప్పున లెక్క పెట్టుకుంటే 4 కిలోలకి 1 కిలో పడుతుందండి. మీరు ఇట్లా కొలత గ్లాస్ ఉంటేనేమో సరే, మీకు 1/2 కిలో అనుకుంటే, లేకపోతే కిలో వేసేసుకోండి అనమాట. దీన్ని నూనెను నేను పొద్దునే వేడి చేసి చల్లార్చి పెట్టాను అనమాట. దాదాపుగా మా ఇంట్లో అయితే మేము చిన్నప్పుడు మా అమ్మ వాళ్ళు పచ్చి నూనె పోసేవాళ్ళు, కానీ ఇప్పుడు ఇది మంచిగా అన్ని కలిపేసేసుకోవాలండి. ఇది ఆవకాయ పచ్చడి అంటే మాకు చిన్నప్పుడు ఒక పెద్ద పండగ లాగా ఉండేదండి. మా నాన్నగారు ఆవకాయ పచ్చడి పెట్టడంలో చాలా అందవేసిన చెయ్యి అనమాట. చాలా ఇష్టం తనకి ఆవకాయ పచ్చడి అంటే కూడా. ఆవకాయ పచ్చడి పెడుతున్నాము అంటే కాయలు తెచ్చుకోవడము, ఇవన్నీ దంపించుకోవడము, కారము అవన్నీ కూడా మంచి కారం తెప్పించడము, ఉప్పు ఇంట్లో దంపించడము, ఇవన్నీ కూడా చేసేవారు అనమాట.
ఇట్లా మంచిగా మనకి ఈ సాల్ట్లో ఏమన్నా ఉండలు ఉన్నాయేమో చూసుకొని ఉండలు లేకుండా చక్కగా కలిపేసుకోవాలండి ఇదంతా కూడా. కలుపుకున్న తర్వాత నూనెనండి, ఇది 2 కిలోల నూనె ఇది. ఇప్పుడు దీన్ని కలిపేసుకోవాలి. ఇది కలుపుకున్నాక అప్పుడు ముక్కలకు పట్టించినట్టయితే చాలా చక్కగా పడుతుంది అనమాట. ఇది ముక్కల్లోనే వేసేసి అటు ఇటు మనం తిప్పి కలిపామంటే అది ముక్కలకి సరిగ్గా పట్టదు. సో ఈ కారం మనం అంతా కలిపేసేసుకొని ఉండలాగా చేసుకొని మంచిగా అప్పుడు ముక్కలకు పట్టిస్తే పడుతుంది. అయితే ఇందులో నేను మెంతులు కూడా వేశాను, ఎందుకంటే ఇప్పుడు షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మామిడికాయ పచ్చడి తినాలని ఎవరికి కోరిక కలగదండి కదా. కాబట్టి వాళ్ళకు తిన్నా కూడా ఏమి హాని కలగకుండా నేను ఇందులో, ఇప్పుడు మీకు ఇందులో నూనె సరిపోయింది ఎట్లా అని తెలియాలంటే ఒక చిన్న చిట్కానండి. ఏం చేయాలంటే దీన్ని మనకి ఉండలాగా రావాలన్నమాట. ఇప్పుడు మనకి ఇది చేసింది ఉండలాగా వచ్చినట్టయితే అది మనకి నూనె సరిపోయినట్టు లెక్క అనమాట. ఇప్పుడు దీన్ని ఇట్లా కలిపేసేసుకొని మంచిగా, ఇప్పుడు ఇంకేమైనా ఉండలున్నా కూడా చూసుకొని మంచిగా కలిపేసేసుకోండి. కలిపేసుకుంటే ఇది మొత్తం కూడా మనకి ఉండలాగా వస్తుంది. చూసారండి, బాల్ ఇట్లా ఉండలాగా వచ్చింది అంటే మనకి ఇందులో అన్ని మంచిగా కారం నూనె సరిపోయిందని అర్థం. ఇప్పుడు దీన్ని ఏం చేయాలంటే మనము నానబెట్టుకున్నాం కదా, ఈ నానబెట్టుకున్న దాంట్లో ఇది కొంచెం కొంచెం వేస్తూ కలిపేసుకోవాలండి. మంచిగా కలుపుకోవాలి ఇదంతా కూడా. ఆవకాయ పచ్చడిలో మెయిన్ ఏంటంటే ఇవన్నీ కూడా కలిసినాయి అంటే పచ్చడి చాలా టేస్ట్ ఉంటుందండి. అయితే మేం చిన్నప్పుడు మా నాన్నగారు ఏం చేసేవారంటే పప్పు నూనె అని ఉండేదన్నమాట. ఉంటుంది, ఇప్పుడు కూడా మనకు దొరుకుతుంది నువ్వుల నూనె. ఆ నువ్వుల నూనె వేసి పచ్చడి కలిపేవారు అనమాట. కానీ ఇప్పుడు పల్లి నూనె వేసేస్తున్నారండి అందరూ. నువ్వుల నూనె ఎక్కువ ఏమి వాడట్లేదు, ఎక్కడో కొంతమంది వాడుతున్నారు. అయితే నేను కూడా ఇంత ముందు కూడా నువ్వుల నూనె వేసే పెట్టేదాన్ని. ఈసారి మాత్రం నేను పల్లి నూనె వేస్తున్నాను. ఇందులో ఇంకా కొంచెం కూడా నూనె వేసుకొని, ఇది మనకి ఇంత చాలండి నూనె. మనకి 3వ రోజు అయ్యేసరికి మళ్ళీ మనం తిరిగి ఒక కప్పు కలుపుతాం కదా, నూనె అంతా కూడా మంచిగా పైకి వస్తుందండి. ఇది కలపడంలోనే ఉందండి మెయిన్. ఎందుకంటే ఉప్పు కారము ఇవన్నీ కూడా ఇందులో మంచిగా కలవాలి కదా. చూసారండి, కలిసిపోయింది. వీటికి కాయల్ని కూడా మీరు మంచిగా పుల్లటి కాయల్ని మాత్రమే, రసాల కాయల్ని ఎంచుకోండి. పుల్లటి కాయలు అయితే ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. నూనెలో గనక ముందు నానబెట్టినట్టయితే ఆ ముక్క మెత్తబడకుండా ఉంటుంది. ప్లస్ ఉప్పు కారము ఇవన్నీ కూడా సమంగా మనం కలిపినట్టయితే సంవత్సరం మొత్తం కూడా మనకి ఇది నిలువ ఉంటుంది. అయితే అందరు కూడా అన్ని సమానంగా వేయరు, ఆవపిండి తక్కువ వేస్తారు. కానీ ఆవపిండి కూడా సమానంగా వేయండి. వేసి ఈసారి పచ్చడి పెట్టి చూడండి, ఎంతో రుచిగా ఉంటుంది. అండ్ మెయిన్ నేను చెప్పేది ఏంటంటే, ఇంకొకటి ఎక్స్ట్రా చెప్పేది, ఇందులో మెంతులు వేయండి. మెంతులు వేస్తే మనకి అందులో అవి నాని, మెంతులు కానీ ఈ శనగాలు కానీ అవి నాని ఎంత టేస్ట్ ఉంటాయి అంటే చాలా బాగుంటాయి. ట్రై చేసి చూడండి, నాకు కామెంట్ పెట్టండి. ఇది మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.